ఏపీ రాజకీయాల్లో సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వైపు ఉంటే కమ్మ సామాజిక వర్గం టీడీపీ వైపు ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎటొచ్చి జనాభాలో ముందున్న కాపుల పరిస్థితి ఎప్పుడూ తర్జన భర్జనగా ఉంటుంది. తాజా లెక్కల ప్రకారం కాపులు బలిజలు సీమలో మొత్తంగా జనాభా 52.7 లక్షల మంది ఉన్నారు. వీరి ఓట్ బ్యాంక్ సుమారు 42 లక్షలకు పైగానే ఉంది. దీంతో వీరు ఎప్పుడూ ఎన్నికల్లో కీలక పాత్రనే పోషిస్తున్నారు. గడిచిన 2 ఎన్నికలను తీసుకుంటే 2014లో గంపగుత్తంగా కాపుల ఓట్లు టీడీపీకి వచ్చాయి. దీనికి కారణం పవన్ కళ్యాణ్ పోటీలో లేకపోవడం. అప్పట్లో కూటమిగా ఉన్న టీడీపీ బీజేపీకి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినా కూడా పోటీలో లేకుండా వారికి మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన చెప్పినట్లుగా కాపులు టీడీపీకి మద్దతు ప్రకటించారు. ఫలితంగా కాపుల బెల్ట్ ఎక్కువగా ఉన్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ విజయం నల్లేరుపై నడక అయింది. అది ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం సీను మారింది. 2014-2019 మధ్య జరిగిన కాపు ఉద్యమం, ప్రభుత్వం నుంచి సరైన హామీలు లభించకపోవడం, ఆ ఎన్నికల్లో కాపులు వైసీపీకి జై కొట్టారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాపులు ఎటువైపు నిలుస్తారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని పరిశీలిస్తే కొన్నాళ్ల కిందటి వరకు తటస్థంగా ఉన్న కాపులు ఇటీవల కాలంలో జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. కూటమికి కాపులు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బలంగా నిలబడటం, వైసీపీపై పోరాటం చేస్తూ ఉండటం, మెగా కుటుంబం మొత్తంగా రంగంలోకి దిగి ప్రచారం చేయటం కాపులకు ఒకంత ఉత్సాహంగా ఉంది. పైగా కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కీలకం అని టీడీపీ బాగా ప్రచారం చేస్తుంది. ఇక సీట్లు తగ్గాయన్న ఆవేదన ఉన్నా ఎందుకు తగ్గించారు అనే వివరణకు వారు సంతృప్తి చెందారు. మరోవైపు పవన్ ఈసారి తనను గెలిపించాలని కోరుతూ ఉండడంతో కాపులకు సెంటిమెంట్గా మారింది. మరోవైపు కూటమిలోనే కాకుండా టీడీపీలోనూ పవన్ కు ప్రాధాన్యం పెరిగింది. చంద్రబాబు తర్వాత ఎవరు అంటే నిన్న మొన్నటి వరకు నారా లోకేష్ పేరు వినిపించింది. కానీ ఇటీవల కాలంలో నారా లోకేష్ ను కూడా తగ్గించి పవన్ కు ప్రాధాన్యం పెంచుతున్నారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ, గతంలో జరిగిన తాడేపల్లిగూడెం ఉమ్మడి సభలోనూ, ప్రధాని పాల్గొన్న చిలకలూరిపేట సభలోనూ నారా లోకేష్ ను తప్పించారు. ఈ స్థానంలో పవన్ కళ్యాణ్ ను చేర్చారు. ఇది కాపులకు ఆశించిన మేరకు సంతృప్తినిచ్చింది. దీంతో ప్రభుత్వంలోనూ పవన్ కీలకంగా మారనున్నారు అని వారు బలంగా విశ్వసిస్తున్నారు. మొత్తంగా చూస్తే మారుతున్న పవనాలకు అనుకూలంగా జనసేన టీడీపీ వ్యవహరిస్తూ ఉండడం, తనకు కేంద్రంలో పెద్దలతోనూ మంచి స్నేహం ఉందని పవన్ చెప్పడం వంటివి కాపులు టీడీపీ వైపు కూటమి వైపు నిలబడేలా చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.